నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. 2022-23 సంవత్సరానికి గాను నీతి ఆయోగ్ 18 రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదల చేసింది. అయితే దీనిలో ఈ 18 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచింది. ఇక దీనిపై ముఖ్యమంత్రి ఇప్పుడే స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అందుకే సంక్షేమ పథకాలు సరైన టైంలో అమలు చేయలేకపోతున్నాము. ఆర్థిక పరిస్థితి బాగున్న వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన చెప్పిన నేపథ్యంలో దీనికి అప్పుడే వైసీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. అంబటి రాంబాబు దీనిపై కొన్ని సెటైర్లు వేయడం అయితే జరిగింది. అసలు మరి రాష్ట్రం ఇంత దిగజారిపోవడానికి గల కారణం ఏంటి? మరి రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మారిందని చంద్రబాబు అధికారంలోకి రాకముందే చెప్పారు. ఇక ఆ అప్పులు కట్టడానికి ఇప్పుడు కష్టంగా ఉందని కూడా ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉంది? మరి దీన్ని అధిగమించాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చంద్రబాబు గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పుడే ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేయటం, రాష్ట్రం ఎన్ని కోట్ల అప్పుల్లో ఉందో ఆయన చెప్పడం కూడా మనం చూసాం. అయితే వైసీపీ నుంచి అప్పుడు చాలా మంది కూడా వెటకారంగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాము. కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ దానికి సంబంధించి కొన్ని ఫలితాలను అయితే రిలీజ్ చేయడం జరిగింది. అసలు 18 రాష్ట్రాల్లో 17వ స్థానంలో ఉంది అంటే ఎంత దిగజారిపోయిందో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. సో దీంట్లో కూటమి ప్రభుత్వం దాచడానికి కూడా ఏం లేదని మనకి తెలుస్తోంది. సో మరి దీనికి అప్పుల్లో ఉంది, పథకాలు ఇవ్వలేకపోతున్నాను అన్నందుకు వైసీపీ నుంచి మరి అప్పుడే కౌంటర్స్ మొదలయ్యాయి. ఎలా చూడొచ్చు అంటారు సార్ ఈ పరిస్థితులను? ఇది నీతి ఆయోగ్ ఒక ఫిజికల్ హెల్త్ మీద, అంటే ఆర్థికంగా ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నది ఒక రాష్ట్రం అనే దాని మీద ఒక నివేదిక తయారు చేసింది. 22-23 ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే, అప్పుడు 2022-23 ఆర్థిక సంవత్సరం అంటే మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన కాలం. ఆ అద్భుతమైన పరిపాలన కాలంలో, అంటే అంత స్వర్ణ యుగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత దరిద్రంగా తయారైంది అంటే, అప్పులే కాదు, ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంబటి రాంబాబు ఒక మంత్రిగా పనిచేశాడు. చాలా రాజకీయ అనుభవం కూడా చాలా ఉంది. ఎప్పుడో ఎమ్మెల్యేగా చాలా కాలం కిందట పనిచేశాడు, మధ్యలో గెలవలేదు. ఆ తర్వాత మళ్ళీ మొన్న గెలిచాడు, మంత్రి అయ్యాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏదో నడుపుకుంటున్నాడు. యూట్యూబ్ ఛానల్ నడుపుకోవటం వరకు ఓకే, కానీ అతనికి ఆర్థిక పరిస్థితి ఏం తెలుస్తుంది? ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది ఏంటి అనేది నీతి ఆయోగ్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు స్టడీ చేస్తారు, వాళ్ళు చాలా ఆర్థిక నిపుణులు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చెప్పిన లెక్కల్లో చూస్తే ఏంటంటే, ఏదైనా రాష్ట్రం అప్పులు చెయ్యటాన్ని పెద్ద విషయమేం కాదు, కానీ చేసిన అప్పుని దేనికి ఖర్చు పెడుతున్నావు అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. ఇప్పుడు మనం ఉదాహరణకి మనమే ఉన్నాం అనుకోండి, మనం ఏదైనా ఎల్ఐసిలోనో ఏదో ఒకటి లోన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కుంటే, ఆ ఇల్లు దానికి సంబంధించిన వాయిదాలు కడుతూ ఉంటే మనం కొంతకాలానికి ఆ ఎల్ఐసినో ఏదన్నా బ్యాంకులోనో ఏదో తీరిపోతుంది, ఇల్లు మనకు సొంతం అవుతుంది. అంతే కదా? అంటే ఏంటి ఇక్కడ? ఇది మౌలిక సదుపాయం ఇల్లు అనేది. అలా కాకుండా మనం ఒక క్రెడిట్ కార్డు తీసుకొని ఆ క్రెడిట్ కార్డుని విచ్చలవిడిగా బార్లకు వెళ్ళి, హోటళ్ళకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి బట్టలు కొని ఇది వాడామనుకో, క్రెడిట్ కార్డు ఇచ్చేది ఏంటి? అన్సెక్యూర్డ్ లోన్. ఆ క్రెడిట్ కార్డు ఉపయోగించేస్తే దానిలో ఎంత లిమిట్ ఉందో అంత లిమిట్ వదిలేస్తుంది. మొత్తం ఒక 5 లక్షల కార్డు లిమిట్ అనుకో. మొత్తం అంతా కూడా వాడేసిన తర్వాత మనం దాన్ని అంటే తిన్నాము, తాగాము, పడుకున్నాము, నిద్రపోయాము, అప్పు అట్లా మిగిలిపోతుంది. ఇది 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన ఆర్థిక పరిస్థితి. అర్థమైంది అనుకుంటాం మీకు. అంటే మరి ఇక్కడ అప్పే, ఏది మన ఇల్లు కొనడానికి చేసింది అప్పే, ఈ తినటానికి, తాగటానికి, నిద్రపోవడానికి చేసింది అప్పే. 2 అప్పులు సమానం కాదు. ఈ అప్పు తీర్చేసిన తర్వాత ఇల్లు మిగులుతుంది మనకి. ఆ అప్పు తీర్చడానికి ఇంకేముంటుంది? మొత్తం తిన్నావు, తాగావు, పడుకున్నావు, అయిపోయింది, కథం.
ఇది తేడా. జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన అప్పులు అటువంటివి. ఈ అప్పు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన అప్పు ఏంటి అంటే, జనరల్గా అప్పు తీసుకొస్తే దాన్ని కొంత శాతం మౌలిక సదుపాయాల మీద ఖర్చు చేయాలి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? మౌలిక సదుపాయాలంటే ఏంటి? మౌలిక సదుపాయాలంటే ఏంటి అంటే నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడం, రోడ్లు వేయటం, ఇంకా ఏదన్నా పరిశ్రమలకి మౌలిక వసతులు కల్పించటం, లేదు ఏదన్నా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు కట్టడం, ఇటువంటివే మౌలిక సదుపాయాల కిందకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే మౌలిక సదుపాయాలకి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా అప్పు తీసుకొచ్చాడు, బటన్లు నొక్కాడు, అందులో సగం నొక్కాడు. ఇది జరిగింది. దాంతో ఏమైపోయింది అంటే, మనం అప్పు తీసుకొచ్చిన అప్పులు ఎట్ట తెచ్చాడో తెలుసు. దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చాడు. ఆ అప్పులు తీసుకొచ్చినవన్నీ కూడా వాటిలో కనీసం సగం అన్న మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టి ఉన్నట్టయితే, చంద్రబాబు నాయుడు తడతడకి సంపద సృష్టి అని చెప్పేది ఏంటి అంటే, మౌలిక సదుపాయాలు కల్పించడమే సంపద సృష్టి. సంపద సృష్టిస్తే ఏమవుతుంది? దాని నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. ఇది చంద్రబాబు నాయుడు థియరీ. జగన్మోహన్ రెడ్డి థియరీ ఏంటి? అప్పు ఎక్కడొక్కడ అప్పు కొట్టుకురా, సగం తిను సగం పంచు. ఇది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. దాంతో మనకి మొత్తం ఆర్థిక పరిస్థితి మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇందులో ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అంటే ఆర్థిక ఆరోగ్య సూచిక, ఇందులో 18 రాష్ట్రాల మీద స్టడీ చేస్తే నీతి ఆయోగ్ వాళ్ళు కింద నుంచి 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఎంత దారుణం! అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? విభజించిన తర్వాత కూడా, అంటే సమైక్యాంధ్ర నుంచి విడిపడ్డ తర్వాత కూడా అద్భుతమైన గ్రోత్ రేట్ చూపించిన స్టేట్ ఆంధ్రప్రదేశ్. 2014-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు 15% ఉంది, 15.78% ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి తన అంటే 19 నుంచి 24 తను దిగిపోయే వరకు గ్రోత్ రేట్ ఎంతో తెలుసా? 8.98కి పడిపోయింది. అంటే సగానికి సగం గ్రోత్ రేటుని పడగొట్టాడు. ఎందుకు? తను ఏదో పెద్ద చేసేస్తున్నానని. తలసరాదాయం పడిపోయింది, గ్రోత్ ఇది పడిపోయింది, వృద్ధి రేటు పడిపోయింది. ఇవన్నీ వృద్ధి రేటు పడిపోవటం అంటే ఇంకా నీకు రాష్ట్రంలో ఏమీ లేనట్టు లెక్క. ఇక్కడ ఇంకొకటి, అసలు మొత్తం ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే డెట్ సస్టైనబిలిటీ అనేది ఇక్కడ ఇందులో ప్రధానమైన అంశం అన్నమాట. డెట్ సస్టైనబిలిటీ అంటే ఏంటి అంటే, తీసుకొచ్చిన అప్పుని ఎట తీరుస్తావు అంటే, నీ వృద్ధి రేటు పెరిగితే, జిఎస్డిపి పెరిగితే నువ్వు ఈ డెట్ సస్టైనబిలిటీ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో డెట్ సస్టైనబిలిటీ ఎంతకు వచ్చిందో ఊహించండి మీరు ఒకసారి. మీకు ఒరిస్సా డెట్ సస్టైనబిలిటీ 64 పాయింట్స్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఎంతో తెలుసా? 0. అంటే నువ్వు తెచ్చిన అప్పుని నువ్వు తీర్చే పరిస్థితి నీకు లేదు జగన్. నువ్వు తీసుకొచ్చిన అప్పుని నువ్వు తీర్చే పరిస్థితి లేదు. ఎంత దారుణమైన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎంత నీచమైన స్థితిలోకి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళాడో మీరు చూడండి. మొత్తం మీకు క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక బడ్జెట్ ఉంటుంది కదా, ఈ బడ్జెట్ కేటాయింపుల్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్లో ఆంధ్రప్రదేశ్ 31.4 పాయింట్లు. మీకు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక,
తమిళనాడు, రాజస్థాన్, బీహార్ అన్నీ ఎక్కువే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా తక్కువ ఉంది. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ మొబిలైజేషన్ అంటే నువ్వు సేకరించిన డబ్బుల్ని ఏ విధంగా నువ్వు ఖర్చు పెడుతున్నావు, ఎట్లా మొబిలైజ్ చేస్తున్నావు అనే దాంట్లో కూడా అధమంగా ఉంది ఆంధ్రప్రదేశ్. మొత్తం 2022, 2023 ఆర్థిక సంవత్సరం మీద విశ్లేషణ ఇది చేసింది వేరే వాడెవడో కాదు, ప్రైవేట్ సంస్థ కాదు, నీతి ఆయోగ్ స్టడీ ఇది. ఇటువంటి ఫిజికల్ ప్రూడెన్స్ అనేది ఇంకొక పాయింట్ ఉంటుంది. అంటే ఆర్థిక స్థిరత్వం ఎట్లా ఉన్నది. ఆర్థిక స్థిరత్వంలో కూడా 17th పొజిషన్. నీకు లేదు, అసలు స్థిరత్వమే లేదు. బీహార్ కన్నా ఘోరంగా ఉందని. బీహార్ కన్నా అంటే బీహార్ ఇప్పటికి చాలా జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఆంధ్రప్రదేశ్ వెనక్కి రావటంతో బీహార్ ముందరకెళ్ళింది. గోవా ఇంత చిన్న రాష్ట్రం అదే ముందరున్నది. ఇంకా అసలు మీకు ఈ డెట్ సస్టైనబిలిటీనే ఆరోగ్యకరంగా లేకపోతే లేని పరిస్థితుల్లో మీకు అసలు ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉందో మీరు ఊహించుకోండి. ఇంత నాశనం చేసి సర్వనాశనం చేసిన ఆర్థిక వ్యవస్థని ఇప్పుడు చంద్రబాబు నాయుడు అది ఎట్లా పైకి తీసుకురావాలి అనేది ఇప్పుడు ప్రధానమైన ఆయన ముందరున్న సవాల్. ఈ సవాల్ని ఆయన ముందరికి తీసుకువెళ్ళటానికి కొన్ని స్ట్రాటజీస్ని ఆయన ఫాలో అవుతూ ఉన్నాడు. ఆ స్ట్రాటజీస్ ఎంతవరకు అంటే ఇప్పుడు చెప్పటం కూడా సూపర్ 6 పథకాలని ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంప్లిమెంట్ చేస్తాను అనేది చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పటివరకు జగన్ మొత్తం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం లేకుండా చేశాడు. అందుకని నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చేసి నేను అంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెడతాను అంటే సంపద సృష్టి మీదే మొత్తం డబ్బులు పెడతాను అంటే కుదరదు. ప్రజలకి ఇమ్మీడియట్గా న్యాయం జరగాలి కాబట్టి నేను వెల్ఫేర్ని ముందర టాప్ ప్రయారిటీ తీసుకుంటూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కూడా సైమల్టేనియస్గా తీసుకెళ్తాను అని ఎంతో బాధ్యతగా ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ప్రజలకు అవసరమైన పనులు చేస్తూనే ఉంటాను, ప్రాజెక్టులు ముందరికి తీసుకెళ్తాను, మౌలిక సదుపాయాలని ముందరికి తీసుకెళ్తాను అనేది ఆయన పాలసీగా ఆయన డిక్లేర్ చేశాడు. దానికి సంబంధించిన మొత్తం ప్లాన్ నా దగ్గర ఉంది, డోంట్ వర్రీ, ఈ బాధ్యత నాది అని చెప్తున్నాడు. అటువంటి అంటే అప్పులు చేసి పారిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఆ అప్పుల్ని నేను తీరుస్తాను, మౌలిక సదుపాయాలు కల్పిస్తాను, పేద ప్రజలకి నేను ఇచ్చిన హామీలన్నీ ఇంప్లిమెంట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ సూపర్ 6 కావచ్చు ఏమైనా పథకాలు హామీ ఇచ్చినా కూడా ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రం ఇప్పుడు ఆర్థిక స్థితి బాగా లేకుండా అప్పులు తెచ్చి ఇచ్చినా కూడా ఆ పన్నుల భారం కూడా ప్రజలపైన పడే అవకాశం ఉంది కాబట్టి పరిస్థితి బాగున్న తర్వాత ఇస్తాను అని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. తప్పు అట్లా చెప్పలేదు ఆయన. పరిస్థితి బాగుపడే వరకు పేదవాళ్ళని అట్లా ఉండనివ్వను అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు నేను ఆర్థిక పరిస్థితి మొత్తం బాగా అయిన తర్వాత ఇస్తానని చెప్పట్లేదు. అదే ఇప్పుడు ఈ సాక్షి పేపరు, సాక్షి మీడియా, సాక్షి టీవీ చూస్తే చంద్రబాబు నాయుడు చెప్పింది మిస్ఇంటర్ప్రిట్ చేసి చెప్తారు. ఆయన చెప్పింది ఏంటి అంటే నేను గత 5 సంవత్సరాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం లేకుండా, మూలధన వ్యయం అంటే మౌలిక సదుపాయాలు కల్పించటం, మౌలిక సదుపాయాలు కల్పించకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ రోజు నేను అధికారంలోకి వచ్చి నేను మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుకుంటూ పోతాను, రాష్ట్రాన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాను అంటే కాదు, అప్పటిదాకా ప్రజల్ని వెయిట్ చేయనివ్వను, నేను ఇచ్చిన హామీలు ఇచ్చిన సూపర్ 6 నేను అమలు చేస్తాను అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వాటికి నేను ఆల్రెడీ డేట్లు కూడా అనౌన్స్ చేశాను అని చెప్పాడు. నేను అనౌన్స్ చేసిన డేట్ల ప్రకారం నేను ఫాలో అవుతున్నాను, ప్రజల్ని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఇబ్బంది పెట్టను. జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణంగా ప్రవర్తించి రాష్ట్రాన్ని 18 రాష్ట్రాల్లో 17వ స్థానంలో నిలబెట్టినా కానీ నేను సంక్షేమాన్ని ఆపను, సూపర్ 6ని ఆపను అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు.
ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ డెట్ సస్టైనబిలిటీ ఎట్లా పడిపోయింది అంటే, ఎందుకు డెట్ సస్టైనబిలిటీ లేదు అంటే రెడ్యూస్డ్ రెవెన్యూస్, ఆదాయాలు పడిపోయినాయి, మొత్తం ఎక్కువ ట్యాక్స్లు వేశాడు, ఆ మొత్తం ఇంకా ఎక్కువ అప్పులు తీసుకొచ్చాడు, వాటిని హై డెట్ సర్వీసింగ్ అంటే ఈ అప్పులు తీర్చడానికి అని చెప్పి అప్పులు తీసుకొచ్చి అప్పులు తీర్చాడు. దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది. మరి అప్పులు తెచ్చిన అప్పులు తీరుస్తూ ఉంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం పెడతాడు? ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది. ఇది తగ్గేటప్పటికీ అసలు పెట్టుబడులు ఎక్కడ పెడుతున్నాడో ఏంటో ఎవరికి తెలియకుండా పోయింది. దాంతో మళ్ళీ అప్పులు తీసుకురావటం, ఇదొక చక్రం అనమాట. ఈ చక్రంలో రాష్ట్రం మొత్తాన్ని అంటే అనుభవం లేని, ఒకటి జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు, 2 చెప్పేది అర్థం చేసుకునే జ్ఞానం లేదు, 3 ఎంతసేపటికి గవర్నమెంట్లోకి వచ్చింది మనం దోచుకోవటానికి అన్న సిద్ధాంతం. ఈ 3 సిద్ధాంతాలతోటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మొత్తం అసలు డెట్ సస్టైనబిలిటీ చంద్రబాబు నాయుడు టైంలో అంటే 2014-15 నుంచి 2018-19 వరకు 22.7 పాయింట్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి దాంట్లో 0 ఉంది. 22.7 పాయింట్స్ ఎక్కడ, 0 ఎక్కడ? ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించాడు అనేది నీతి ఆయోగ్ తాజా లేటెస్ట్ రిపోర్టులో చాలా స్పష్టంగా చెప్పారు. ఇదేదో ఒక తెలుగుదేశం పార్టీ చెప్పింది కాదు, లేదు చంద్రబాబు నాయుడు చెప్పింది కాదు, పవన్ కళ్యాణ్ చెప్పింది కాదు, లోకేష్ చెప్పింది కాదు. నీతి ఆయోగ్ వాళ్ళు స్టడీ చేసి 18 రాష్ట్రాలు స్టడీ చేసి చెప్పిన రిపోర్టు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు అని ఇంకొకసారి ఎస్టాబ్లిష్ అయింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.